జయశంకర్ భూపాల్పల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి సెయింట్ పీటర్ హై స్కూల్లో ఒక ఎల్కేజీ అమ్మాయిని గత వారం రోజుల నుంచి స్కూల్కు రానియకుండా ఆమె ఫీజు కట్టలేదని ఆమె యొక్క చిన్న మనసును తుంచే విధంగా స్కూల్ అంటే ఆమెకు విరక్తి చెందే విధంగా టీచర్లు వ్యవహరిస్తూ ఆ పిల్లను స్కూల్కు రానియకుండా ఫీజు కట్టాలి అని మనోవేదనకు గురి చేస్తూ వారిని ఇంటికి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మనోవేదనతో స్కూల్కు మీరు రానియకుండా స్కూల్ లోపల చదివించకుండా కానీ మేము గేటు బయట ఉంచి మేము చదివించుకొని నా పిల్లను పైకి తీసుకెళ్లే విధంగా మేము చూస్తామన్న విధానంతో ఈరోజు వచ్చి గేటు ముంగడ కూర్చోవడం జరిగింది. ఈ యొక్క దారుణీయమైన ఈ యొక్క పరిస్థితికి మా యొక్క విద్యా సంఘాలు అన్ని మద్దతు తెలపడం జరిగింది. ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ స్కూల్ విద్యను ఏదైతే ఉందో అంటే ధనానికే విద్య ఉంది కానీ పైసకే విద్య ఉంది కానీ పైస లేకుంటే విద్య లేదన్న విధానంగా ఈ యొక్క వివరిస్తున్నట్టు ప్రైవేట్ స్కూళ్ళ మొండి వైఖరిని తక్షణమే వీళ్ళు మార్చుకోవాలి. ఏదైతే ఈ యొక్క మండల సంబంధించి ఎంఈఓ గారు ఉన్నారో ఇలాంటి ఏదైతే ఫీజు కట్టని ఏదైతే పేద పిల్లలకు ఏదైతే 25% సబ్సిడీ కింద గవర్నమెంట్ పిల్లల్ని అంటే పేద పిల్లల్ని గవర్నమెంట్ చదివించాలన్న రూల్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి ఏదైతే పేద పిల్లలకు కంపల్సరీ విద్య అందే విధంగా వాళ్లకు పైసలు కట్టాలి వాళ్ళు నచ్చేయాలన్న విధానం ఏదైతే ఉన్నదో అట్లాంటి ప్రైవేట్ స్కూళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా డిఈఓ గారైనా ఎంఈఓ గారైనా కంపల్సరీ ఇలాంటి స్కూళ్ళపై స్పందించి వాటిపైన ఉన్నటువంటి ఏదైతే వాటి యొక్క రికగ్నిషన్ను రద్దు చేయాల్సిందిగా మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో సెయింట్ పీటర్ స్కూల్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఒక దళిత విద్యార్థిని ఈరోజు స్కూల్ బయట కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మరి ఈ సంవత్సరానికి సంబంధించి యూకేజీ చదువుతున్నటువంటి సెయింట్ పీటర్ స్కూల్ యాజమాన్యం 3 ఇన్స్టాల్మెంట్లకు 2 ఇన్స్టాల్మెంట్ ఫీజు చెల్లించిన ఇంకొక ఇన్స్టాల్మెంట్ డ్యూ ఉన్నది, మీరు స్కూల్కు రావద్దని చెప్పేసి గత వారం రోజుల నుంచి మరి వ్యాన్ ఎక్కియకుండా స్కూల్కు తీసుకొచ్చినా కూడా క్లాస్ రూమ్లోకి పంపించకుండా మరి ఇబ్బందులకు గురి చేస్తే ఈరోజు కాకతీయ కాలనీకి సంబంధించినటువంటి పేరెంట్ వాళ్ళ పాపను తీసుకుని వచ్చి స్కూల్ ముంగటనే కూర్చొని చదువు చెప్పినటువంటి పరిస్థితి ఈ భూపాలపల్లిలో దాపరించింది. మరి ఇప్పటికి కూడా ఇంతకుముందు కూడా గతంలో కూడా ఈ యొక్క స్కూల్లో విద్యార్థులు ఫీజులు కట్టకపోతే వీళ్ళే స్వయంగా ఆటోలు ఇచ్చి విద్యార్థులను ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము ఎంఈఓ గారికి డిఓ గారికి మరి చెప్పినాం యాక్షన్ తీసుకోరన్నా కూడా ఇప్పటికి కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఇలాంటి ప్రైవేట్ పాఠశాల పైన యాక్షన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దాని మూలంగానే ఇట్లాంటి చాలామంది దళిత విద్యార్థులు పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఫీజుల కోసం దోపిడీ చేసేటువంటి యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలి. సెయింట్ పీటర్ పాఠశాల యాజమాన్యంపై యాక్షన్ తీసుకొని ఈ యొక్క స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా హెచ్చరిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకునేంత వరకు కూడా మా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సొత్కు ప్రవీణ్. యూకేజీ ఫీజు 21,000 సమ్మతమేనా? మరి విద్యార్థి సంఘం ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మరి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా మరి ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థుల కోసం విద్యా హక్కు చట్టం కల్పించడం జరిగింది. దాంట్లో 25% పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని చెప్పేసి అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఆ యొక్క నిబంధనలు అనుసరించినటువంటి పరిస్థితి. మరి కేవలం యూకేజీకే మరి 21,000 ఫీజు ఉంటుందా? మరి ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారులను అడుగుతున్నాం. అంతేకాకుండా యూకేజీకి సంబంధించి 22,500 రూపాయలు, అదేవిధంగా అడ్మిషన్ ఫీజు 5,000 రూపాయలు, అదేవిధంగా బుక్స్ ఫీజు 8,000 రూపాయలు, వ్యాన్ ఫీజు 8,000 రూపాయలు, టోటల్ 40,000 రూపాయలు ఈరోజు ఒక తరగతి యూకేజీ చదవాలంటే ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ఇలాంటి ధనార్జనే దోపిడిగా పాల్పడుతున్నటువంటి సెయింట్ పీటర్ స్కూల్ యాజమాన్యాన్ని గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాజేష్, మాది కాకతీయ కాలనీ. నేను కూలి పని చేసుకుంటాను. మా పాపని సమన్విత సెయింట్ పీటర్ స్కూల్లో యూకేజీ చదువుతుంది. ఆల్రెడీ 2 సెమిస్టర్ ఫీజు కట్టిన, ఇంకో సెమిస్టర్ ఫీజు కట్టాలని చెప్పి స్కూల్ రానిస్తలేరు. ఇప్పుడు ఎప్పుడైనా సార్ని బతినాడు కూడా సార్ కూడా ఇంటలేడు, పట్టించుకుంటలేరు. ఫీజు కట్టాక స్కూల్కి రాని అంటారు, వ్యాన్ ఎక్కడి అంటారు. ఆ వ్యాన్ కూడా అడిగినా కూడా వ్యాన్ డ్రైవర్లు కూడా వ్యాన్ ఎక్కడిస్తలేరు. మొత్తానికి ఏమైనా గట్టి సార్ని అడుగు వచ్చి మీరు ఫీజు వదిలిపోతే గవర్నమెంట్ స్కూల్ తప్పించుకోవాలి, ప్రైవేట్ స్కూల్ రావద్దని అంటున్నారు.
అట్లనే ఇప్పుడు స్కూల్ అయినసరికి ముందు వచ్చి స్కూల్ ముందు చదువుకుంటాను కూకొని. పాప చదువు ఆగమవుతుంది. ఎగ్జామ్స్ కూడా ముందు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జామ్స్ కూడా రాణించేటట్లు కూడా లేరు సార్ వాళ్ళు. నిన్నే స్కూల్ ముందు చదువుకుంటున్నాం. మాకు డీఓ గట్ల పట్టించుకుని మాకు న్యాయం చేయగలరు. ఎన్ని రోజుల నుండి వ్యాన్ ఎక్కని? 5 వారం బట్టి వారం ఎక్కనిస్తలేరు. మరి సార్ తోటి నువ్వు మాట్లాడినావా? సార్తో మాట్లాడుకుని 4 రోజులు టైం ఇవ్వండి సార్ కడతా అని చెప్పి కూడా లేదు, టైం ఏం లేదు, స్కూల్ ఫీజు కట్టండి రావద్దని చెప్పి సార్ కూడా అంటారు. ఎంత ఫీజు ఉంటే ఎంత కట్టో డిస్కౌంట్ 21,000 ఉంటే 14,000 కట్టిన ఫీజు, ఇంకో 7,000 కడితే ఫీజు అయిపోతుంది సార్.